బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ ఇన్ కాన ఆబాఉకుం వ అబ్నాఉకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇక్తరఫ్తుమూహా వ తిజారతున్ తఖ్షౌన కసాదహా వ మసాకిన తర్దౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యఅతియల్లాహు బి అమ్రి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, యజమాని, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. మరియు ప్రవక్తల అందరిపై, ముఖ్యంగా చిట్ట ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లా. ఈరోజు జుమా. ఈరోజు ప్రసంగం ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల సహాబాలు ఏ విధంగా ప్రేమ అభిమానాన్ని కనబరిచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క భూ మండలం పైన ప్రజలందరి హిదాయత్ కోసం మానవులలో నుండే ప్రవక్తలుగా ఎన్నుకొని మానవులందరి సన్మార్గం కోసం పంపించడం జరిగింది. ఆ ప్రవక్తల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాలను పంపించి వారి ద్వారా ఎవరిని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అని తెలియజేయడం జరిగింది. అందులో చిట్ట ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తన యొక్క ఉమ్మత్ పట్ల అమితమైనటువంటి ప్రేమ కనబరిచేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మత్ పట్ల ఎంత ప్రేమను కనబరిచేవారు అనంటే, ఉమ్మత్ యొక్క కష్టాన్ని తన యొక్క కష్టంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భావించేవారు. ఉమ్మత్ యొక్క దుఃఖాన్ని తన యొక్క దుఃఖంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భావించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క ఉమ్మత్ యొక్క మేలు కోసం ఏ పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులన్నింటినీ కూడా అనుసరించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క ఉమ్మత్ యొక్క మేలు కోసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రవక్తకి కూడా దువా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఆ దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దువా కబూల్ చేస్తాడు, ఆ దువాను స్వీకరిస్తాను అనేటువంటి వాదా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. కాబట్టి ప్రవక్తలందరూ కూడా ఆ యొక్క దువాను ప్రపంచంలోనే ఉపయోగించుకోవడం జరిగింది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దువాని ఈ ప్రపంచంలో ఉపయోగించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరలోకంలో ఉమ్మతి యొక్క సిఫారసు కోసం ఆ దువాను ఉపయోగిస్తానని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క ఉమ్మత్ మేలు కోసం ఎంతగా ఆలోచించేవారో మనకి అర్థమవుతుంది. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకవేళ విశ్వసించినట్లయితే ఏ ముస్లిం కూడా అంతవరకు నిజమైన ముస్లిం కాజల్లడు ఎప్పటి వరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించారో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక ముస్లిం అంతవరకు ముస్లిం కాజాలడు, ఒక విశ్వాసి, ఒక మోమిన్ అంతవరకు మోమిన్ మరియు విశ్వాసి కాజాలడు. తన తల్లిదండ్రుల కంటే, తన భార్యా పిల్లల కంటే, తన సంతానం కంటే, తన సోదరుల కంటే, తన తండ్రుల కంటే, తన యొక్క ఆస్తి పాస్తుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనంత వరకు అతను నిజమైన విశ్వాసిగా, నిజమైన మోమిన్గా పరిగణించబడడు అని మనకి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని యొక్క సమస్త లోకాలకి కారుణ్యంగా చేసి పంపించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 21వ సూర 21వ అధ్యాయం 107వ వాక్యంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్మల్ని మేము సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపించడం జరిగింది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కారుణ్యంగా చేసి పంపించడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అత్ తౌబా 9వ సూర
128వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లఖద్ జాఅకుం రసూలుం మిన్ అంఫుసికుం అజీజున్ అలై మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ ముమినీన రఊఫుర్ రహీం. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో? స్వయంగా మీలో నుంచే మీ వద్దకు ఒక ప్రవక్తని పంపించడం జరిగింది. అతనికి మీకు కష్టం కలిగించే ప్రతీదీ ఆయనకి బాధ కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. మరియు ఆయన మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల ఎడల అతను వాత్సల్యం కలవాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో తెలియజేయడం జరిగింది. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో? లఖద్ జాఅకుం రసూలుం మిన్ అంఫుసికుం అజీజున్ అలైక్ మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ ముమినీన రఊఫుర్ రహీం. స్వయంగా మీలో నుంచే, అంటే మానవులలో నుంచే, మనలో నుంచే మీకోసం ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. ఆయన మన మేలును ఎంతగానో కోరుకునేవారు. ఆయన ఉమ్మత్ యొక్క కష్టాన్ని ఆయన కష్టంగా భావించేవారు. మనకి కష్టంగా కలిగించేది, మనకి ఇబ్బందిగా కలిగించేది ప్రతీది కూడా ఆయనకి బాధ కలిగిస్తుంది. ఆయన వాత్సల్యం కలవాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి తెలియజేయడం జరిగింది. అదే విధంగా మన కోసం, మన యొక్క ఉమ్మత్ కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆలోచించేవారు. ఈ యొక్క ఉమ్మత్ యొక్క మేలు కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆలు చేసేవారు. ఈ యొక్క ఉమ్మత్ మేలు కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఏ పద్ధతులైతే ఉంటాయో ఆ పద్ధతులు అన్నింటినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుసరించేవారు. కాబట్టి ఏ ముస్లిం నిజమైనటువంటి ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడో, ఇష్టపడడో, ఆయనని అనుసరించడో. కాబట్టి ఒక వ్యక్తి నిజమైన ముస్లింగా పరిగణించబడాలి అని అంటే అల్లాహ్‌తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఆయనని ప్రేమించాలి, ఆయనని ఇష్టపడాలి. అదేవిధంగా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరా తౌబా 9వ సూర 24వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, కుల్ ఇన్ కాన ఆబాఉకుం వ అబ్నాఉకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ నిక్తరఫ్తుమూహా వ తిజారతున్ తఖ్షౌన కసాదహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఏమంటున్నాడు? ఓ ప్రవక్త, ఒకవేళ వారికి మీ తండ్రులు, మీ కుమారులు, మీ భార్యలు, మీ సంతానం, మీ సోదరులు, మీ సమీప బంధువులు సంపాదించుకున్నటువంటి సిరి సంపదలు తగ్గిపోతుందేమోనని భయపడే మీ వ్యాపారం, సుందరమైనటువంటి మీ బిల్డింగ్స్, మీ ఇండ్లు అల్లాహ్ కన్నా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా మరియు అల్లాహ్ యొక్క మార్గంలో చేసే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైనట్లయితే, ఎక్కువ ఇష్టమైనవైనట్లయితే మీరు ఎదురు చూడండి అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు కోసం, శిక్ష కోసం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని హెచ్చరించడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల మన యొక్క హృదయంలో వేటి పట్లనైతే ఎక్కువగా ప్రేమ ఉందో, మన యొక్క హృదయంలో వేటి పట్లనైతే ఎక్కువగా ఇష్టం ఉందో వాటన్నింటికంటే ఎక్కువగా అల్లాహ్ పట్ల మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమని, అభిమానాన్ని, ఇష్టాన్ని కనబరచాలి. కానీ ఈరోజు మనం సాధారణంగా చూసినట్లయితే మన యొక్క అల్లాహ్ పట్ల ప్రేమ, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఎంత దీన స్థాయిలో ఉందో, ఎంత తక్కువ స్థాయిలో ఉందో మనం స్వయంగా అర్థం చేసుకోవాలి. స్వయంగా మనలో మనమే విశ్లేషణ చేసుకోవాలి. మనం వీటన్నింటికంటే అల్లాహ్ కంటే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే మనం ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తాము, అభిమానాన్ని కనబరుస్తాము. మన పిల్లల పట్ల, మన భార్యల పట్ల, సోదరుల పట్ల, తండ్రుల పట్ల, వీళ్ళందరి పట్ల కూడా మనం అల్లాహ్ కంటే కూడా, ప్రవక్త కంటే కూడా ఎక్కువగా అభిమానాన్ని మనం కనబరుస్తాము. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? మీ తండ్రులు, మీ యొక్క సంతానం, మీ యొక్క సోదరులు, మీరు సంపాదించుకున్నటువంటి సిరి సంపదలు వీటన్నింటికంటే ఎక్కువగా అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తని విశ్వసించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ ఇమ్రాన్‌లో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్. ఓ ప్రవక్త ఇలా అను, ఒకవేళ మీరు అల్లాహ్ను ప్రేమిస్తున్నట్లయితే,
అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు నన్ను అనుసరించండి, తద్వారా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ యొక్క పాపాలను క్షమిస్తాడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనం భయాన్ని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనం అభిమానాన్ని ఏదైతే చూపిస్తున్నామో దానితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం, ఆయన పట్ల ఇష్టాన్ని కనబరచడం, ఆయన చెప్పినటువంటి విధానాన్ని పాటించడం కూడా కంపల్సరీ అవుతుంది. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మన యొక్క పాపాలని క్షమిస్తాడు. అదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ అల్లాహు యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్. ఒకవేళ మీరు అల్లాహ్ పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు నన్ను అనుసరించండి, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆ తర్వాత మన యొక్క పాపాలను క్షమిస్తాడు అని ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం అనేది ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి యొక్క విధి అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం, ఆయనని ఇష్టపడడం, ఆయనని అభిమానించడం, ఆయన మార్గంలో నడవడం అనేది ప్రతి ముస్లిం పైన విధిగా ఉంది. ప్రతి ముస్లిం కూడా అంతవరకు కూడా ముస్లిం కాజాలడు ఎంతవరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడో, ఆయనని అనుసరించడో. ఈ యొక్క ఉమ్మత్ ఏదైతే ఉందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్, ఈ యొక్క ఉమ్మత్లో ఒక వ్యక్తిగా పరిగణించబడాలి అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం, ఆయన మార్గంలో అనుసరించడం అనేది తప్పనిసరి. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి వ్యక్తులతో పాటు గతం నుండి ప్రళయం వచ్చేంత వరకు కూడా ఎంతమంది అయితే ఈ యొక్క ఉమ్మత్లో జన్మిస్తారో, ఎంతమంది అయితే ఈ ఉమ్మత్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను చూపించడం, అభిమానాన్ని చూపించడం, ఆయన మార్గాన్ని అనుసరించడం అనేది తప్పనిసరి. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఖురాన్ గ్రంథంలో ఈ యొక్క ఆయతుల ద్వారా, ఆదేశాల ద్వారా మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, తద్వారానే మనకి మేలు జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆయతుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అభిమానాన్ని, ప్రేమను కనబరచాలని మనకి తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, మరి గతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు, ఆయన యొక్క సహాబాలు, వారు ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కనబరిచేవారో తెలుసా? వారు తమ యొక్క ప్రతి దాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే దేన్ని కూడా ఇష్టపడేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే వారు అధికంగా ఇష్టపడేవారు. ప్రతి విషయంలో కూడా వారి యొక్క సంతానం కంటే, వారి యొక్క భార్యల కంటే, వారి యొక్క ఆస్తిపాస్తుల కంటే, వారి యొక్క ఐశ్వర్యం కంటే, ధనం కంటే, వారి యొక్క ఉన్నతమైనటువంటి బిల్డింగ్స్ కంటే కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కువగా అభిమానించేవారు. ఆయన పట్ల విధేయతను కనబరిచేవారు, ఆయన మార్గంలో నడిచేవారు. ఈ యొక్క గౌరవనీయమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ మరియు అభిమానాన్ని కనబరిచేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని మరియు ప్రేమను కనబరచడంలో సహాబాలందరూ కూడా మనందరికీ ఆదర్శం మరియు నమూనా. ఒకసారి అలీ రజియల్లాహు తఆలా అన్హు వారితో అడగడం జరిగింది, మీరంతా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏ విధంగా ప్రేమిస్తారు అని అడగడం జరిగింది. అప్పుడు అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది, మేమంతా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మా సంతానం కంటే, మా తండ్రుల కంటే, మా ధనం, ఐశ్వర్యం వీటన్నింటి కంటే, మరియు మా భార్యల కంటే, మా యొక్క స్వయంగా మేము సంపాదించుకున్న ప్రతి దానికంటే, అంతేకాదు ఒక మండుతున్నటువంటి ఎడారిలో అత్యంత దాహంగా ఉన్నటువంటి వ్యక్తికి చల్లటి నీళ్ళు ఎంత ఇష్టంగా ఉంటాయో అంతకంటే ఎక్కువ ఇష్టాన్ని మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల చూపించేవాళ్ళము. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, ఇక్కడ అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒక ఎడారిలో మండుతున్నటువంటి ఎండలో ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి దాహంలో చల్లటి నీళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ప్రేమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల సహాబాలు కనబరిచేవాళ్ళు, చూపించేవాళ్ళు, ఆయన యొక్క మార్గాన్ని ఇష్టపడేవాళ్ళు. కాబట్టి మనం కూడా
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ, అభిమానాన్ని, ఆయన యొక్క మార్గాన్ని అనుసరించడంలో చూపించాలి. అంతేకాదు కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు వారు బద్ర్ యుద్ధం అయిన తర్వాత చాలామంది ముష్రికులు చనిపోయారు. చాలామంది ముష్రికులు చనిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఖురైషీలు ఏం చేశారు అని అంటే, మదీనాలో ఇస్లాం గురించి చెప్పే అటువంటి కొంతమందిని మక్కాకి తీసుకువెళ్ళడం జరిగింది మోసం చేసి. అందులో కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు వారు కూడా ఉన్నారు. వీళ్ళందరిని ఎందుకు తీసుకువెళ్ళారు అని అంటే, వీళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి. ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి? తీవ్రంగా వీళ్ళని హింసించాలి. తీవ్రంగా వీళ్ళని హింసించి వీళ్ళని ఉరివేసి చంపేయాలని మోసం చేసి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే కుబైబ్ రదియల్లాహు తాలా అన్హు వారిని చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేసి ఈటలతో కొడుతున్నారు, బాణాలతో కాల్చుతున్నారు. అప్పుడు అందులో ఒక వ్యక్తి కుబైబ్ రదియల్లాహు తాలా అన్హు వారిని అడగడం జరిగింది, ఓ కుబైబ్, నీ స్థానంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాధ అనుభవించి నువ్వు ఇంట్లో సురక్షితంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అని అడగడం జరిగింది. అప్పుడు కుబైబ్ రదియల్లాహు తాలా అన్హు వారు అన్నారు, అల్లాహ్ సాక్షిగా నేను చెప్తున్నాను, అల్లాహ్ సాక్షిగా నేను చెప్తున్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో నా స్థానంలో ఉండడం కాదు, ఆయన యొక్క కాలికి ముళ్ళు కుచ్చుకోవడం కూడా నేను ఇష్టపడేవాడిని కాదు, ఆయన యొక్క కాలికి ముళ్ళు కుచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని కుబైబ్ రదియల్లాహు తాలా అన్హు వారు ఆ స్థానంలో ఉండి కూడా, అలాంటి సందర్భంలో కూడా నీ స్థానంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హింస అనుభవిస్తూ నీవు ఇంట్లో సురక్షితంగా ఉండటాన్ని నువ్వు ఇష్టపడతావు కదా, బ్రతకడం నీకు ఆశ కలిగించేది కదా అని అడిగినా కానీ హింసని అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సహాబీ కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు వారు ఏమన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా స్థానంలో ఉండడం వేరు విషయం, ఆయన కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతులని, ఆయన యొక్క హదీసులని, ఆయన యొక్క వ్యవహార శైలిని మనం ఎంతవరకు పాటిస్తున్నాం? చాలామందికి ఇది చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఎవరో కూడా తెలియదు. మన యొక్క ముస్లిం సోదరుల్లో చాలామంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ అనే పేరు పఠించినప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనపై శాంతి వర్షించుగాక అనే దరూదు చదివేటువంటి విషయం కూడా చాలామంది ముస్లిం సోదరులకి తెలియదు. ఆ రోజు ఆ కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క పూర్తి ఉమ్మత్ కోసం దువా చేయడం జరిగింది. ఈ యొక్క పూర్తి ఉమ్మత్ మేలు కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేయడం జరిగింది, మన యొక్క మేలు కోసం. కానీ ఈరోజు దురదృష్టం ఏమిటి అని అంటే, ఆయన గురించి, ఆయన చేసినటువంటి త్యాగాల గురించి, ఆయన సహాబాలు చేసినటువంటి త్యాగాల గురించి నేడు మనకి చాలామందికి తెలియదు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల సహాబాలు ప్రేమను కనబరిచేవాళ్ళు. అంతేకాదు కేవలం నోటి మాటల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం కాదు, అమలులో కూడా, ఆచరణలలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను కనబరచాలి. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదే నబవీలో నమాజ్ చదివిపిస్తున్నారు. అప్పుడు మస్జిదే నబవీలో ఈ విధంగా మంచి సురక్షితమైనటువంటి పాలరాతితో చేసినటువంటి ఫ్లోర్ ఉండేది కాదు, ఈ విధమైనటువంటి జానిమాజులు ఉండేవి కాదు, కేవలం నేలపైనే నమాజ్ చేయించేవారు. అప్పుడు వాళ్ళందరూ కూడా కాళ్ళకి చెప్పులు ధరించి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ని లీడ్ చేస్తున్నారు, ప్రవక్త సల్లం వారు నమాజ్ చదివిపిస్తున్నారు. వెనకాల అందరూ కూడా ముక్తదీలో ఉన్నారు, సహాబాలు ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకస్మికంగా రెండవ రకాత్లో తన చెప్పులను విడిచేశారు. చెప్పులను విడిచేసి నమాజ్ని పూర్తి చేశారు. అది చూసి సహాబాలు కూడా రెండవ రకాత్లోనే చెప్పులని తీసేశారు, విడిచేశారు. అప్పుడు నమాజ్ పూర్తి అయిపోయింది, సలాం తిప్పేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నించారు, మీరెందుకు చెప్పులను తీసేశారని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఓ ప్రవక్త, మీరు ఏం చేస్తారో అది చేయడమే మా పని, మీరు ఏదైతే చేస్తారో
అది చేయడమే మా పని అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, నేను చెప్పులను తీయడానికి కారణం ఉంది, రీజన్ ఉంది. ఏంటి అది? జిబ్రైల్ అలైహిస్సలాం వారు వచ్చి నీ యొక్క చెప్పులు అపరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేయి అనగానే నేను వాటిని తీసివేశానని చెప్పడం జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఈ స్థాయిలో సహాబాలు అనుసరించేవారు. ఈ స్థాయిలో ఆయనని అనుసరించేవారు. ఆయన మార్గంలో నడిచేవారు. మనం కూడా ఈ స్థాయిలో ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గంలో నడవడానికి ఇష్టాన్ని కనబరచాలి. ఇంకో విషయం ఏమిటి అనంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కేవలం సహాబాలు, వ్యక్తులు మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని ప్రకృతి కూడా చూపించేది. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని కనబరిచేవి. ఒక సంఘటన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదే నబవీలో ఖుతుబా ఇచ్చేవారు ప్రతి శుక్రవారం కూడా. మస్జిదే నబవీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఖర్జూరపు చెట్టు కొమ్మకి ఆనుకొని లేదా దాని దగ్గర నిలబడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదే నబవీలో ఖుత్బా ఇచ్చేవారు. అయితే ఒక స్త్రీ అది చూసి, ఓ ప్రవక్త, మేము నీ కోసం ఒక మింబర్ని తయారు చేసుకొని వస్తాము, మీరు ఇలా సాధారణంగా ఖుత్బా ఇవ్వడం మాకు నచ్చడం లేదు కాబట్టి మేము మీకోసం మింబర్ని తయారు చేసుకొని వస్తామన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతిని ఇచ్చారు. అదే ఆ స్త్రీ యొక్క కుమారుడు కార్పెంటర్ అన్నమాట. వాళ్ళు ఆ మింబర్ని తయారు చేసి తీసుకొని వచ్చారు. అయితే నెక్స్ట్ శుక్రవారం రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా ఖుత్బా ఇవ్వడానికి వెళ్తున్నారు. మింబర్ వద్దకి వెళ్తున్నారు. అప్పుడు ఆ యొక్క ఆ ఖర్జూరపు కొమ్మ ఏడవటం ప్రారంభించింది. అది ఏడవటం ప్రారంభించింది. ఒక చిన్న పిల్లాడిలా ఏడవటం ప్రారంభించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మింబర్ నుండి తిరిగి ఆ యొక్క ఖర్జూరపు కొమ్మ దగ్గరికి వెళ్ళి దానిని కౌగిలించుకోవడం జరిగింది. దానిని హత్తుకోవడం జరిగింది. అయినా కానీ అది చిన్న పిల్లాడిలా కునుకుతూ, మూలుగుతూ ఏడవటం మొదలుపెట్టింది. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓదార్చారు. ఆ తర్వాత అది శాంతిస్తుంది. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు కూడా ప్రేమించేవి, ఇష్టాన్ని కనబరిచేవి. వీటన్నిటి ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం, ఆయన పట్ల ఇష్టాన్ని కనబరచడం, ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది ఈ యొక్క ఉమ్మత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం పైన కూడా కంపల్సరీ అవుతుంది, ఫర్జ్ అవుతుందన్నమాట. అదే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఖురాన్లో తాకీదు చేయడం జరిగింది. ఖురాన్లో స్వయంగా బోధించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలోనే మనందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలుల్లాహి హుస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహి వల్ యౌమల్ ఆఖిర వ దకరల్లాహు కసీరా. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ అందరికీ కూడా అత్యుత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని, అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలోనే ఆదర్శం ఉంది. కాబట్టి మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్నామో వాళ్ళందరూ కూడా ఆదర్శం కాదు. మనందరికీ కూడా ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త. ఈయన తర్వాత ఏ ప్రవక్త కూడా రాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు సూరా అహ్జాబ్‌లో, మా కాన ముహమ్మదున్ ఆబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిన్ రసూలుల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ మగవారిలో ఎవరికీ తండ్రి కాడు. ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే చిట్ట చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఏ ప్రవక్త రాడు. ఆయనే చిట్ట చివరి ప్రవక్త. ఈ యొక్క ఉమ్మత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడం, ఆయన పట్ల ఇష్టాన్ని కనబరచడం, ఆయన చెప్పినటువంటి విధానాన్ని అనుసరించడం ప్రతి ఒక్క ముస్లిం పైన విధిగా ఉంది. తద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్. మీరు అల్లాహ్ పట్ల నిజంగా ప్రేమను కనబరుస్తున్నట్లయితే మీరు నన్ను అనుసరించండి, తద్వారా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆ తర్వాత మీ యొక్క పాపాలని క్షమిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా
సహాబాలు ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ, అభిమానాన్ని, ఇష్టాన్ని కనబరిచారో అదే స్థాయిలో మనందరి పైన కూడా విధిగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని, ఆయన పట్ల విధేయతని, ప్రేమని కనబరచడం. కానీ దురదృష్టవశాత్తు మనకి అజ్ఞానం కారణంగా మనం ఏం చేస్తున్నాము అనంటే, ప్రాపంచికంగా మనం అన్నిటిలో పడిపోయి, ఏ విధంగానైతే అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తని అనుసరించాలో, ఏ విధంగానైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అనుసరించాలో, ఆ విధంగా అనుసరించడం లేదు. ఏ విధంగానైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని కనబరిచి, ఆయన యొక్క విధానాన్ని అనుసరించాలో, ఆ విధంగా మనం అనుసరించడం లేదు. తద్వారా మనకి ఏం జరుగుతుంది? మనం ప్రాపంచికంగా కూడా నష్టపోతాము. చనిపోయిన తర్వాత ఆ యొక్క పరలోకంలో కూడా నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇష్టాన్ని మరియు అభిమానాన్ని, ఆయన యొక్క విధానాన్ని అనుసరించడం ద్వారానే పరలోకంలో మనకి మేలు జరుగుతుంది. ఆయన యొక్క సిఫారసు అనేది మనకి లభిస్తుంది. ఒకవేళ మనం ఆయన యొక్క విధానాన్ని ఇష్టపడకుండా మనం మన యొక్క జీవితాన్ని గడిపినట్లయితే నిశ్చయంగా వినండి సోదరులారా, మనం పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాము. నేను అందరితో కోరుకునే విషయం ఏమిటి అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా 9వ సూర 24వ వాక్యంలో తెలియజేసినట్లుగా, మనందరం కూడా అన్నింటికంటే ఎక్కువగా అల్లాహ్‌ను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించేటువంటి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి ప్రేమ కంటే, ప్రాపంచికంగా ఉన్నటువంటి విషయాలన్నింటికంటే కూడా అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్త పట్ల మనం ప్రేమని కనపరచాలి. ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా అల్లాహ్‌ను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించే వారిగా చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా సరైనటువంటి ఇస్లాం ధర్మంలో నడిపించే వారిగా చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరినీ కూడా తౌహీద్ పైన స్థిరంగా ఉండేవారిగా చేయుగాక. అఖూలు కౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వ లకుం వ లిసాయిరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.